పరిపాలనా సౌలభ్యం కోసం శాతవాహనులు తమ రాజ్యాన్ని ఆహారాలుగా, నిగమాలుగా, గ్రామాలుగా విభజించారు. ఆహారం అనేటువంటి ఈ రాష్ట్రానికి పరిపాలనాధిపతి అమాత్య. ఆహారం అనేటువంటి ఈ రాష్ట్ర పరిపాలనా విభాగానికి పరిపాలనాధిపతి అమాత్య. అమాత్యులు ప్రస్తుత ఐఏఎస్ అధికారుల వలె ఉన్నతోద్యోగులు. ఈ అమాత్యులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసేటువంటి వారు. ఉద్యోగుల బదిలీ ప్రస్తావన కలిగినటువంటి శాసనం నాసిక్ శాసనం. ఇట్స్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఉద్యోగుల బదిలీ ప్రస్తావన గల శాసనం నాసిక్ శాసనం. నాసిక్ శాసనం ప్రకారం ఉద్యోగులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసేటువంటి వారనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ నాసిక్ శాసనంలో ప్రస్తావించినటువంటి అంశం ఏంటంటే, నాసిక్ ప్రాంతాన్ని ఆనాడు గోవర్ధనాహారం అని చెప్పేసి పిలిచేటువంటి వారు. గోవర్ధనాహారంలో 6 సంవత్సరాలలో 3 ఉద్యోగులు, 3 అమాత్యులు బదిలీ చేయబడ్డారు. నాసిక్ శాసనం ప్రకారం ఆనాడు నాసిక్ ప్రాంతాన్ని గోవర్ధనాహారం అని పిలిచేవారు. ఈ గోవర్ధనాహారంలో 6 సంవత్సరాలలో 3 ఉద్యోగులు బదిలీ చేయబడ్డారు. వారు విష్ణుపాలిత, శివదత్త, శ్యామని. విష్ణుపాలిత, శివదత్త, శ్యామని అనేటువంటి ఈ 3 ఉద్యోగులు లేదా 3 అమాత్యులు 6 సంవత్సరాలలో గోవర్ధనాహారంలో బదిలీ చేయబడ్డారని నాసిక్ శాసనంలో ప్రస్తావించడం జరిగింది. ఈ విషయాన్ని విద్యార్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ అంశంగా గుర్తించాలి. ఉద్యోగుల బదిలీ ప్రస్తావన గల శాసనం నాసిక్ శాసనం. ఈ నాసిక్ శాసనంలో నాసిక్ ప్రాంతంలోని గోవర్ధనాహారంలో 6 సంవత్సరాలలో 3 అమాత్యులు బదిలీ చేయబడ్డారు. వారే విష్ణుపాలిత, శివదత్త, శ్యామని. శాతవాహనుల పరిపాలనా కాలంలో ఆనాడు ఆహారాలకు కొన్ని పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ శాతవాహనుల పరిపాలనా కాలం నాటి ఆహారాలను మనం గమనించినట్లయితే గోవర్ధనాహారం, గోవర్ధనాహారం, మామళ్ళాహారం, కపూరచారాహారం, శాతవాహనాహారం, గోవర్ధనాహారం. ఈ గోవర్ధనాహారం నాసిక్ ప్రాంతం. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతాన్ని ఆనాడు గోవర్ధనాహారం అని చెప్పేసి పిలిచేటువంటి వారు. మామళ్ళాహారం. ఈ మామళ్ళాహారం వచ్చేసి మహారాష్ట్ర ప్రాంతంలోని పూనా ప్రాంతాన్ని మామళ్ళాహారం అని చెప్పేసి పిలిచేటువంటి వారు. గుజరాత్ ప్రాంతాన్ని కపూరచారాహారం అని చెప్పేసి పిలిచేటువంటి వారు. బళ్ళారి ప్రాంతాన్ని శాతవాహనాహారం అని చెప్పేసి పిలిచేటువంటి వారు. అలానే విదర్భ ప్రాంతాన్ని సొపారాహారం అని చెప్పేసి పిలిచేటువంటి వారు. సొపార్ ఆహారం. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని సొపారాహారం అని చెప్పేసి పిలిచేటువంటి వారు. ఇవి పోటీ పరీక్షల్లో అత్యంత ముఖ్యమైనవిగా విద్యార్థులు పరిగణించాలి. తరచుగా వీటి మీద మనకు మ్యాథ్స్ రూపంలో క్వశ్చన్ అడగడం అనేటువంటి జరుగుతుంది. గోవర్ధనాహారం మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం, మామళ్ళాహారం మహారాష్ట్రలోని పూనా ప్రాంతం, కపూరచారాహారం గుజరాత్ ప్రాంతం, శాతవాహనాహారం బళ్ళారి ప్రాంతం, సొపారాహారం విదర్భ ప్రాంతం. అంటే శాసనాలలో
వారికి సంబంధించినటువంటి ఆహారాల పేర్లు కూడా ప్రస్తావించారనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలానే శాతవాహనులు పరిపాలనా సౌలభ్యం కోసం ఆహారాలను నిగమాలుగా వర్గీకరించారు. నిగమాలకు పరిపాలనాధిపతులు గహపతులు. నిగమాలకు పరిపాలనాధిపతులు గహపతులు. గహపతులు అంటే వ్యవసాయం వల్ల ఐశ్వర్యాన్ని పొందినవారు అని అర్థం వస్తుంది. ఒక రకంగా వీరిని కుల పెద్ద అని కూడా అనొచ్చు. నిగమ సభలు ఎక్కువగా పట్టణ పరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చేవి. నిగమ సభలు ఎక్కువగా పట్టణ పరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చేవి. నిగమాలను తిరిగి వీరు పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామాలుగా విభజించారు. గ్రామాలకు పరిపాలనాధికారి గ్రామణి. గ్రామణి వీరిని గుల్మిక, వీరిని గుల్మిక అని కూడా వ్యవహరిస్తారు. ఈ గుల్మిక అనేటువంటి పదం మనకు మేకధోని శాసనంలో కనిపించడం జరుగుతుంది. గుల్మిక అనేటువంటి పదం మనకు మేకడోని శాసనంలో కనిపించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం గతంలోనే ప్రస్తావించుకున్నాం కూడా. మూడో పులోమావిని గురించి వివరించే లేదా శాతవాహనులో చివరి చక్రవర్తిని గురించి వివరించేటువంటి శాసనమే మేకడోని శాసనం. ఈ మేకడోని శాసనం ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఆదోని అనేటువంటి తాలూకాలో లభించడం జరిగింది. ఈ మేకడోని శాసనంలో గుల్మిక అనేటువంటి పదం చాలా స్పష్టంగా మనకు కనిపించడం జరుగుతుంది. ఎవరి గుల్మికలు? శాతవాహనులు గ్రామ సరిహద్దుల రక్షణ కోసం కొంత సైన్యాన్ని గ్రామ భూస్వాములకు అప్పగించేవారు. శాతవాహనులు గ్రామ సరిహద్దుల రక్షణ కోసం కొంత సైన్యాన్ని గ్రామ భూస్వాములకు అప్పగించేవారు. ఆ గ్రామ భూస్వాములే క్రమంగా గ్రామాధికారులుగా మారినట్లయితే, గ్రామ భూస్వాములే క్రమంగా గ్రామాధికారులుగా మారినట్లయితే వారికి గల పేరు గుల్మిక. గ్రామ భూస్వాములు క్రమంగా గ్రామాధికారులుగా మారినట్లయితే వారికి గల పేరు గుల్మిక. కాబట్టి గుల్మిక అనేటువంటి ఈ పదం మేకడోని శాసనంలో కనిపిస్తుంది. అలానే హీర హడగల్లి శాసనంలో కూడా కనిపించడం జరుగుతుంది. ప్రాచీన పల్లవ చక్రవర్తి శివస్కందవర్మ వేయించినటువంటి శాసనమే హీరహడగలి శాసనం. మేకడోని శాసనంలో, హీరహడగలి శాసనంలో, గాథా సప్తశతిలో కూడా గుల్మిక అనేటి కానక పదం మనకు కనిపించడం జరుగుతుంది. సో వీటిని పరిపూర్ణంగా చాలా సమర్థవంతంగా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. పరిపాలనా సౌలభ్యం కోసం శాతవాహనులు తమ రాజ్యాన్ని ఆహారాలుగా, ఆహారాలను నిగమాలుగా, నిగమాలను గ్రామాలుగా విభజించారు. రాష్ట్రం అనేటువంటి ఆహార పరిపాలనా విభాగానికి అమాత్య అనేటువంటి వ్యక్తి పరిపాలనాధికారిగా పనిచేసేటువంటి వాడు. అమాత్యులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయబడేటువంటి ఉన్నతోద్యోగులు. ఉద్యోగుల బదిలీ ప్రస్తావన గల శాసనం నాసిక్ శాసనం. గోవర్ధనాహారం అనేటువంటి నాసిక్ ప్రాంతంలో 6 సంవత్సరాలలో 3 ఉద్యోగులు బదిలీ చేయబడ్డారు. వారే విష్ణుపాలిత, శివదత్త, శామని. శాతవాహనుల శాసనాలలో ఆ కాలం నాటి ఆహారాల పేర్లు కూడా ప్రస్తావించబడ్డం జరిగింది. అవే నాసిక్ ప్రాంతాన్ని గోవర్ధన ఆహారమని, పూనా ప్రాంతాన్ని మామళ్ళ ఆహారమని, పూనా ప్రాంతాన్ని మామళ్ళ ఆహారమని, గుజరాత్ ప్రాంతాన్ని కపూరచారాహారమని, బళ్ళారి ప్రాంతాన్ని శాతవాహన ఆహారమని, విదర్భ ప్రాంతాన్ని సొపారాహారం అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ విధంగా పరిపాలనా విభాగాలలో చాలా సమర్థవంతమైనటువంటి పరిపాలనా అంశాలను వీరు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది.